పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ విమర్శించలేదు, విమర్శించను కూడా అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలని పవన్ అభిమానులు మాత్రం తప్పుపడుతున్నారు. ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యల ట్వీట్లని లైన్లో ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. బాబు నీకు తెలుసా ఈరోజు ప్రశ్న, తనకు పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు. దొంగ హామీలు, పసుపు కుంకుమ డబ్బు, కాపీ కొట్టి పెన్షన్ల పెంపు, పవన్ కళ్యాణ్తో రహస్య పొత్తి వేవి గెలిపించమని అర్థమైంది. కేఏ పాల్ కాళ్ళు పట్టుకుని హెలికాప్టర్ గుర్తింపించి తెలుగుదేశం కార్యకర్తలతో నామినేషన్లు వేయించాడు. ఏం బతుకు చంద్రబాబు, ఇంత నీచ రాజకీయం అవసరమా? ఇది 27 మార్చి 2019లో ఇవన్నీ కూడా. పార్ట్నర్కి నొప్పిలేస్తే పవన్ కళ్యాణ్ విలవిల్లాడుతున్నాడు. రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్ చంద్రబాబు మధ్య నడుస్తుంది. ప్యాకేజ్ విశ్వాసంతో ఈయన రిటర్న్ గిఫ్ట్ గురించి తెగ ఆందోళన చెందుతున్నాడు. మీ రిటర్న్ గిఫ్ట్ మేము ఇస్తాం, పార్ట్నర్ సంగతిని వదిలి మీ డిపాజిట్ల కోసం పోరాడండి అంటూ ఇవన్నీ కూడా 25 మార్చి లేకపోతే 26 మార్చి ఆ టైంలోవి అనమాట. లేకపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఢిల్లీ వారైతేనే ట్రీట్మెంట్ ఇస్తామంటోంది కేజ్రీవాల్ సర్కార్. రాష్ట్రం ప్రాంతంతో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తోంది జగన్ గారి సర్కార్. 90 రోజుల్లో రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు పిహెచ్సి పూర్తి స్థాయి స్క్రీనింగ్ శాంపిల్ కలెక్షన్ చేపడుతూ దేశానికి ఆదర్శంగా జగనన్న ప్రభుత్వం. కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకి పవన్కి జగన్ గారే కనిపిస్తున్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికి ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు, ముసుగులు కప్పుకునేది విలన్లు, హీరోలు కాదు. ఇట్లాంటి దాదాపుగా ఆ ట్వీట్లన్నింటినీ తీసి వైసీపీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. ఇన్ని ట్వీట్లు, ఇంత విమర్శలు చేసి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని ఏమీ అనలేదు అంటే పవన్ ఫ్యాన్స్ దెబ్బకి భయపడి ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేస్తోంది.